ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లు టెస్ట్ క్రికెట్ని మరింత ఎగ్జైటింగ్గా మార్చేందుకు ఏం చేయొచ్చు, టీమ్స్ని స్ట్రెంగ్థెన్ చేసుకునేందుకు ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటే మనం మాత్రం ఉన్న టాలెంట్ని బండకేసి కొట్టి పండబెట్టే వరకు నిద్రపోయేలాగా కనిపించట్లా అనే మాట గత ఏడాది కాలంగా ఎందుకు రీసౌండ్ రేంజ్లో వస్తూ ఉంది. ఆ రీసౌండ్కి తోడు మనోళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మరీ నాసిరకంగా అయిపోవడము, 130-140 స్కోర్ను కూడా చేయలేక సతికిలు పడడం చూసిన తర్వాత అసలు ఇండివిజువల్స్ని బ్లేమ్ చేయాలా లేదంటే మన సిస్టంలోనే ప్రాబ్లం ఉందా అని కొందరు మాట్లాడుతుంటే చాలా మంది గౌతమ్ గంభీర్ని వేలెత్తి చూపించే పరిస్థితి వస్తూ ఉంది. ఇంతకీ ఇండియన్ క్రికెట్ ఇంత గందరగోళంలో పడిపోవడానికి అసలు కారణం ఏంటి? దట్టు టెస్ట్ క్రికెట్ ఎంత టెస్టింగ్ టైమ్స్లోకి ఎందుకు వెళ్ళిపోయింది ఇండియాలో? డీటెయిల్డ్గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గత ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాల్ని ఒకసారి రివ్యూ చేస్తే అసలు పిక్చర్ మనకి ఎలా కనబడుతుంది? గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాతట టీమిండియా 17 మ్యాచ్లు ఆడిందిట టెస్ట్లో. అందులో 7 గెలిచింది, 2 వెస్టిండీస్ మీద. మిగతా 5 గెలిచినప్పుడు కోహ్లీ, రోహిత్ ఉన్నారట. మిగతా వాటిలో 2 డ్రా. మరి మిగతా వాటి సంగతి ఏంటి? న్యూజిలాండ్ వచ్చి వైట్ వాష్ చేసిపోయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా అదే పని చాలా వాటంగా క్లినికల్గా చేసింది విత్ మినిమం రిసోర్స్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి అసలు ఈ గంభీర్ జట్టు నెత్తి మీద కూర్చుని ఆడుతున్నాడు అనే మాట ఫ్యాన్స్ వైపు నుంచి 99% వచ్చేస్తూ ఉంది. నిజమేనా? గంభీర్ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడా? గంభీర్ హయాంలో టీం ట్రాక్ తప్పిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని చూస్తే గనక 3-4 ప్రధానమైన రీజన్స్ కనపడతాయి. అందులో మొదటిది రోహిత్, కోహ్లీల విషయంలో గంభీర్ తీసుకున్న స్టాన్స్. రోహిత్, కోహ్లీ లాంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లెజెండ్స్ ని టీం నుంచి తప్పించాలి అంటే ఎంత బలమైన సక్సెషన్ ప్లాన్ ఉండాలి, ఎంత యాక్టివ్గా డిబేట్ జరిగిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. మరి గంభీర్ అవన్నీ చేశాడా? కేవలం WTC సైకిల్ మొదలైపోతుంది కాబట్టి వంకాయని కత్తిరించి పక్కనేసినట్టుగా వాళ్ళిద్దరిని కోసి పక్కన పడేయటం కనపడింది మనకి. నిజానికి సీనియర్ కెప్టెన్ అయినా లేదంటే గనక జట్టుకి చాలా కీలకంగా మోరల్ సపోర్ట్ గా ఉండే లెజెండరీ ప్లేయర్ నైనా తప్పించడానికి ఏ జట్టులో అయినా సరే ఒక ప్రాపర్ సక్సెషన్ ప్లాన్ ఉంటుంది. అంటే ఫలానా టైం వరకు వీళ్ళు కంటిన్యూ అవుతారు, బై దట్ టైం వీళ్ళ షూస్ లోకి ఫలానా వాళ్ళు అడుగు పెడతారు అని కొన్ని ప్రాబబుల్స్ తయారు చేసుకుంటారు. వాళ్ళని టైమ్ అండ్ అగైన్ టెస్ట్ చేసి మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. వీళ్లతో ఆడించి వాళ్ళకి మోరల్ బూస్టప్ వచ్చేలాగా చేస్తారు. మనం ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ టీం చూస్తా ఉన్నాం. పేస్ బౌలర్లు అందరూ 30s దాటేసేసరికి 7-8 మంది పేసర్లు రొటేషన్ లో వస్తూ ఉంటారు చూడండి ఆస్ట్రేలియాలో, ఎస్పెషల్లీ వన్డేల్లో, T20లో, అప్పుడప్పుడు టెస్టుల్లో కూడా. అంటే రేపు ప్యాట్రిక్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, హెజల్వుడ్ గనక వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే గనక బలమైన రిజర్వ్ స్ట్రెంగ్త్ ఆస్ట్రేలియాకు ఉంటుంది. ఆట మీదే ఫోకస్ ఉండి పాలిటిక్స్ ని పక్కన పెడితే గనక జట్టు మేనేజ్మెంట్ అలా ఉంటుంది కదా. మన దగ్గర మాత్రం ఇలాంటివి ఏవీ లేకుండా వాళ్ళిద్దరిని కోసి పక్కన పెట్టాం. అదేంటంటే WTC సైకిల్ మొదలైందంటాం. WTC సైకిల్ మొదలైతే మిన్నువిరికి మీద పడుతుందా? ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్ గా ఉన్న సౌత్ ఆఫ్రికాకి టెంబా బౌమా ఎప్పుడు కెప్టెన్ అయ్యాడు? సైకిల్ మధ్యలో కాలేదా? అయినా సరే బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకురాలేదా? ఇట్స్ అబౌట్ కోహరెన్స్ అండ్ లీడర్షిప్ స్ట్రెంగ్త్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ కదా. మరి ఆ లాజిక్ వదిలేసి గంభీర్ కి గుడ్డిగా తాళం వేసింది అమిత్ షా అండ్ కో. ఇది ఫస్ట్ రాంగ్ స్టెప్. ఎవరైనా సరే ఒప్పుకునే పాయింట్ కదా కోహ్లీ, రోహిత్ ని అడ్డగోలుగా కత్తిరించారు అనేది. ఇక రెండోది ప్లేయర్లకి మినిమం కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవటం. గంభీర్ ప్లేయర్ గా ఉన్నప్పటి నుంచి సరదా జోకులు ఆశీష్ నెహ్రా లాంటి వాళ్ళు వేస్తుండేవాళ్ళు. గంభీర్ నవ్వుతూ కనపడినట్టు కలొచ్చింది అని మాట్లాడుతుండేవాళ్ళు. అంటే ముఖం మార్చుకుని ఉండటము, ఎవరితోనూ సరైన సంబంధాలు మెయింటైన్ చేయకపోవడం అనేది గంభీర్ తరహా ముందు నుంచి. ప్లేయర్లతో కూడా అదే చేశాడు. కావాలంటే మీరు చూడండి, ఇంగ్లాండ్ లాంటి క్రిటికల్ టూర్ కి కరణ్ నాయర్ని ఎంపిక చేశారు. సరే ప్రెజరో రిధం అందుకోలేదు, కారణం ఏదైనా కానీ అతను అక్కడ సక్సెస్ కాలేదనుకోండి, ఒక్క సిరీస్ తో పక్కన పడేస్తారా? పైగా సాయి సుదర్శన్ తెచ్చారు, అతనికన్నా మోరల్ బూస్ట్ ఇచ్చారా? అంటే ధ్రువ్ జురెల్ ని బ్యాటర్ గా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి సాయి సుదర్శన్ కోసి పక్కన పడేశారు మొన్న మ్యాచ్ లో. అంటే ఎవడెప్పుడు వస్తాడో ఎవడెప్పుడు పోతాడో తెలియని పరిస్థితి ప్లేయర్స్ లోనే ఉంటే కన్సిస్టెన్సీ ఎక్కడ వస్తుంది? మోరల్ బూస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎర్లీ 2000s లో గంగూలీ జమానాలో చూసాం. యంగ్ ప్లేయర్స్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అని కెప్టెన్ గంగూలీ చెప్పేవాడు. కోచ్ జాన్ రైట్ అలాగే అని తలాడించాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే కెప్టెన్కి ఆ కమాండ్ ఉండేది, మేనేజ్మెంట్ క్లియర్ కట్ వ్యూతో సపోర్ట్ చేసింది. పాపం ఇప్పుడా శుభ్మన్ గిల్కి అంత క్లారిటీ లేదు, అంత స్టామినా లేదు. కోచ్ ఏమో ఎవరితోనూ మాట్లాడడు, మేనేజ్మెంట్ ఏమో కోచ్ చెప్పినట్టులా ఆడుతుంది, టీవీలో ఏడుస్తుంది.
ఇది కదా రీజను. ఇక మూడోది ముఖ్యమైనది బ్యాటింగ్ ఆర్డర్తో ఫుట్బాల్ ఆడటం. అరే సామి, మనం ఆడాల్సింది క్రికెట్ అనే స్పృహ లేకుండా ఒక్క వాషింగ్టన్ సుందర్ విషయంలో తీసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా ఎన్ని ప్లేసులు మార్చారు అతన్ని. ఇంతలా బ్యాటింగ్ ఆర్డర్లో షఫల్ అయిపోయిన ప్లేయర్ ఈ మధ్యకాలంలో ఇంకెవరో కనపడరు. ఎప్పుడో 13-14 ఏళ్ల కిందట స్టీవెన్ స్మిత్ని ఆస్ట్రేలియా ఇలా ట్రై చేసింది. స్పిన్నర్గా స్టీవెన్ స్మిత్, టైలెండర్గా బ్యాటింగ్ చేశాడు మొదట్లో. అతనికి బ్యాటింగ్ ఎబిలిటీ ఉందని కొద్ది కొద్దిగా తీసుకొచ్చి నెంబర్ 4 స్పాట్లో సెట్ చేశారు. ఎందుకంటే అతను బ్యాటింగ్లో అంత కెపాసిటీ ఉంది, అతను లెజెండ్. ట్రై చేసి క్లిక్ అయ్యాడు. కానీ వాషింగ్టన్ సుందర్ కొంత బ్యాటింగ్ చేయగలడు, కొంత బౌలింగ్ చేయగలడు, అంతే తప్ప అతను స్పెషలిస్ట్ బ్యాటర్ కాదు. అతను బ్యాటింగ్తో జట్టును భుజాన వేసుకుని నిలబెట్టే బాహుబలి కూడా కాదు కదా. దేశవాళీ క్రికెట్లో అతను 1 డౌన్లో వచ్చి 56 యావరేజ్ మెయింటైన్ చేశాడు లాంటి సిల్లీ లాజిక్ చెప్తే కనుక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి దేశవాళీ క్రికెట్కి మధ్య గ్యాప్ ఉంటుంది అనే అండర్స్టాండింగ్ లేని, మెచ్యూరిటీ రాని మేనేజ్మెంట్ ఉందా మనకి అని అనిపిస్తుంది కదా. సహజమే కదా. ఇక తర్వాత పేస్ బౌలింగ్ రిజర్వ్స్. బౌలర్లు కూడా అంతే, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు. షమి దేశవాళీ క్రికెట్లో 7-8 వికెట్ల మ్యాచ్లో తీసినా కానీ అతని దిక్కు చూసే పరిస్థితి ఉండదు. ఎవరెవరో వస్తూ ఉంటారు. హర్షిత్ రాణా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చే వరకు ఆడుతూనే ఉన్నాడు, అదే జీవిత ఆశయం అన్నట్టుగా, పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా. ఎప్పుడో ఒకసారి క్లిక్ అయిపోయాడు, ఇందుకే పెట్టానన్నాడు అతన్ని. 4-5 స్పిన్నర్లను పెట్టుకోవడము, కనీసం పేస్ బౌలింగ్ మీద మినిమం కాన్సన్ట్రేషన్ లేకపోవడం లాంటివన్నీ చూస్తే అమ్మో, ఈ గంభీర్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయేసరికి ఇండియన్ క్రికెట్ శిథిలం అయిపోతుందేమో అని బెదిరిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. టీం ఎంత డిస్టర్బ్ అయ్యింది కెప్టెన్సీ చేంజ్తోనూ, ఆ ఇద్దరు లెజెండ్స్ని పక్కన పెట్టడంతోనూ, అలాగే ఎవడెప్పుడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితి క్రియేట్ చేయడం వల్ల అనేది సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో మరోసారి బయటపడుతూ ఉంది కదా. ఫస్ట్ టెస్ట్లో మినిమం స్కోర్ చేసి చేయలేని పరిస్థితి ఇండియాలో వచ్చింది అంటే మనోళ్ళు మెంటల్గా ఎలాంటి కండిషన్లో ఉన్నట్టు. దీనికి కారకులు ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు? సమాధానం దొరకాల్సిన ప్రశ్న ఇదే కదా. పోనీ ఇప్పటికైనా దృష్టి పెడతారా అంటే మినిమం క్రికెట్ అండర్స్టాండింగ్, తర్వాత రాబోయే ఏడాదిన్నర క్యాలెండర్ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే పెట్టరు అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, వచ్చే 1.5 ఇయర్లో టీమిండియా మేజర్ సిరీస్లన్నీ మన దేశంలోనే ఆడుతోంది. ఆస్ట్రేలియా కూడా నెక్స్ట్ ఇయర్ మన దగ్గరికి వచ్చి ఆడబోతోంది. అందుకని ఏ మాత్రం బెటర్గా పర్ఫామ్ చేసినా కానీ WTC ఫైనల్ గెలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇది యంగ్ టీము, ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది లాంటి సొల్లు చెప్పి మీడియా మేనేజ్మెంట్ చేసి నెట్టుకొచ్చేయడానికి ట్రై చేస్తారు. అందుకోసం ఇప్పుడు చాలా మంది క్రిటికల్ గా మాట్లాడుతున్నారు. అప్పట్లో మేనేజ్మెంట్ లో హార్ష్ గా ఉన్న అనిల్ కుంబ్లే విషయంలో విరాట్ కోహ్లీ ఎలాంటి స్టాన్స్ అయితే తీసుకున్నాడో, దమ్ముంటే గనక ఇప్పుడు శుభ్మన్ గిల్, గంభీర్ విషయంలో అలాంటి స్టాన్స్ తీసుకుంటే ఇండియాకి కాస్త కోస్త మేలు జరుగుతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు గిల్ కెప్టెన్సీ మీదే ఎవరికి నమ్మకం లేనప్పుడు ఆ కెప్టెన్ గిల్ ఇలాంటి స్టాన్స్ తీసుకోగలుగుతాడు అని ఊహించగలమా? ఊహించలేం కదా. అంటే ఇండియన్ ఫ్యాన్స్ కి సమీప భవిష్యత్తులో రెస్పెక్ట్ ఎక్కడా కనపట్లేదు. మనం కూడా ఇంకొద్ది రోజులు పోతే T20 మ్యాచ్లు జరుగుతాయి, ఆ తర్వాత IPL యాక్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ IPL వచ్చేస్తుంది. మనం ఆ ప్రవాహపు హోర్లో పడి కొట్టుకుపోతాము. IPL ఫ్యాన్ వార్స్ లో బిజీ అయిపోతాం కదా. అప్పుడు ఈ చర్చ అంతా పక్కకు పోతుంది. నెక్స్ట్ జరగబోయేది అదే. కాకపోతే వెనక్కి వెళ్ళి చూసుకుంటే మాత్రం బహుశా సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ ఫలానా వాడి టెన్యూర్లో ఇంత చితికిపోయిందా అనే చారిత్రక వాస్తవం ఖచ్చితంగా కనపడి తీరుతుంది. ఇది కేవలం ఇండియన్ క్రికెట్కి, మన ఎంటర్టైన్మెంట్కి మాత్రమే దెబ్బ కాదు. వరల్డ్ వైడ్గా కూడా, ఓవరాల్ క్రికెట్ మీద కూడా ఇది చాలా తీవ్రంగా పెను ప్రభావం చూపించే పరిణామం. ఎందుకంటే టెస్ట్ ఫార్మాటే ఇప్పుడు క్రైసిస్లో పడుతోంది అని అందరూ అనుకుంటూ ఉంటే 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశం చేజేతుల జట్టు భవితవ్యాన్ని ఇలా నేలకేసి రాచిందనుకోండి, అల్టిమేట్గా నష్టపోయేది ట్రూ క్రికెట్ స్పిరిట్. అవునా కదా? క్రికెట్ మీద నిజంగా ప్రేమ ఉంటే, జట్టు మీద అక్కరుంటే లెట్ us డిబేట్ దిస్ టాపిక్. ఇది మన ఎంటర్టైన్మెంట్, ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయమే కాదు. స్టాండర్డ్స్ మన దగ్గర ఎంత లోగా ఉంటాయి, రాజకీయం ఎలా నెత్తినెక్కి ఆడుతుంది అనే దానికి సంబంధించింది కూడా.